హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా రాబోయే ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ హైట్ అండ్ వెయిట్, చెస్ట్ మొత్తం ఎలా ఉంటుంది అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా వెళ్ళినట్లయితే అసలు ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ అనేది ఈ 2026 రాకముందు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే 2012, అంటే దాదాపు 13 years బ్యాక్ వచ్చిందనమాట. సో ఆఫ్టర్ 13 years అనేది తర్వాత 2026లో 400 పోస్టులతో ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. సో దాన్ని రేపు రాబోయే ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ అనేది తెలుసుకునే ముందు, సో 2012 నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేదా అనేసి మొత్తం చూసుకొని దాన్ని బట్టి దీన్ని కంపేర్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే 2012 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 8, 2012 నాడు 2606 పోస్టులతో వచ్చింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్వాలిఫికేషను, అలాగే ఏజ్ వచ్చేసి 18 నుండి 30 మధ్యలో ఉండాలి. ఓసీకి చూసుకున్నట్లయితే ఇది 18 నుండి 30 మధ్యలో ఉండాలి. ఎప్పటికీ 1 జూలై 2012 అనమాట. సో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ చూసుకున్నట్లయితే ఒక 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే హైట్ చూసుకున్నట్లయితే మెన్కి ఓసీ, బీసీ, ఎస్సీ అనమాట, ఈ 3 కేటగిరీలకు వచ్చేసి 165 హైట్ ఉండాలి. సపరేట్ ఎస్టీ చూసుకున్నట్లయితే 160 సెంటీమీటర్స్, అలాగే చెస్ట్ చూసుకున్నట్లయితే 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. 5 సెంటీమీటర్లు ఎక్స్పెన్షన్ కావాలి, అంటే 86 సెంటీమీటర్స్ అనేది విత్ ఎక్స్పెన్షన్ వచ్చేసి 86 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ హైట్ చూసుకున్నట్లయితే 152.5 సెంటీమీటర్స్, అలాగే వెయిట్ చూసుకున్నట్లయితే 45.55 kg ఉండాలి. ఇది 2012 నోటిఫికేషన్ 2606 పోస్టులకు సంబంధించి ఇది. దాన్ని కంపేర్ చేసుకుంటూ 2026లో నోటిఫికేషన్ ఏమైనా మార్పులు ఉండొచ్చా చూద్దాం. 2026 నోటిఫికేషన్ వచ్చేసి 400 పోస్టులు సెప్టెంబర్లో వస్తుంది నోటిఫికేషన్, సెప్టెంబర్ 15. సో డేట్లు కూడా డిక్లేర్ చేసినారు, 100% వస్తుంది, నో ప్రాబ్లం. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 2012లో 10th ఇచ్చినారు, బట్ ఇక్కడ 2026 చూసుకున్నట్లయితే కంపల్సరీ ఇంటర్మీడియట్ ఇస్తారు. ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్ అయిన విద్య ఉండాలి. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 30 అనేది 2012 ప్లస్ ఒక 2 years అనేది కంపల్సరీ యూనిఫామ్ జాబ్స్కి వచ్చేసి 2 years అనేది ఉంటుంది రిలాక్సేషను. అదేంది ఓసీ కేటగిరీకి ఎప్పటికీ 1 జూలై 2026కి 32 years వరకు ఓసీకి ఉండొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీటికి చూసుకున్నట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 37 years వరకు ఉండొచ్చు. ఎప్పటికీ 1 జూలై 2026 వరకు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎందుకు లేదంటే, సో ఈడబ్ల్యూఎస్ అనేది 2019లో రిజర్వేషన్ పెట్టినారు, సో అందువల్ల అక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది ఇంప్లిమెంట్ లేదు. సో నెక్స్ట్ హైట్ చూసుకున్నట్లయితే మెన్కి వచ్చేసి 165 సెంటీమీటర్స్, ఎవరెవరు ఓసీ, బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ ఈ 4 కేటగిరీలకు వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, అంతకంటే తక్కువ ఉండకూడదు. అలాగే చెస్ట్ ఎక్స్పెన్షన్ అనేది సేమ్ 2012 ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, 81 సెంటీమీటర్స్ విత్ 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్తో కలుపుకొని 86 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలాగే ఉమెన్ హైట్ చూసుకున్నట్లయితే సేమ్ అక్కడెక్కడ సేమ్ ఉంటుంది, ఏం మార్పులు అనేది జరగవు, 152.5 సెంటీమీటర్స్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 2012లో వచ్చేసి 45.5 kg, అంటే 45.5 kg ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2026లో రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఆ 5.5 kg తగ్గించేసి 40 kgకే రెడ్యూస్ చేస్తారు, 100% అండి అది. సో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్, దీన్ని కంపేర్ 2012-2026 కంపేర్ చేసుకుంటూ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2012 ఎలా ఉన్నదంటే ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే ఇది ఎగ్జామ్ కాదండి, రన్నింగ్ అనమాట. 4 km రన్నింగ్, మెన్కి వచ్చేసి 4 km రన్నింగ్ వచ్చేసి 20 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఉమెన్ చేసుకున్నట్లయితే 2 km రన్నింగ్ వచ్చేసి 13 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది జస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట, ఇది జస్ట్ క్వాలిఫైయింగే. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి, పిఎంటీ, పీఈటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నాం. ఇదే ఈ హైట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, వెయిట్ కావచ్చు. ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే 800 meters మెన్కి, లాంగ్ జంపు, హై జంపు, షార్ట్ పుట్ 100 meters.
ఈ ఐదు ఈవెంట్స్ అనేది 100% మెన్ అనేది క్వాలిఫై కావాలి 2012 నోటిఫికేషన్. అలాగే ఉమెన్ చూసుకున్నట్లయితే లాంగ్ జంప్, షార్ట్ పుట్, 100 మీటర్స్. సో ఈ 3 కూడా ఉమెన్ అనేది ఖచ్చితంగా అన్ని క్వాలిఫై కావాలి. సో ఇక్కడ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్లో కూడా 2 KM కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఈవెంట్ చూసుకున్నట్లయితే లాంగ్ జంప్, షార్ట్ పుట్, 100 మీటర్స్ 3 క్వాలిఫై అయిన తర్వాత సింగిల్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇదే మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. వీళ్ళకి 2012 బేస్డ్ చూసుకున్నట్లయితే సింగిల్ బేస్డ్ ఎగ్జామ్. సో ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్, అది వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. సో 100 మార్క్స్, ఈ 100 మార్క్స్లోనే మనం మెరిట్ చూసుకునేసి జాబ్ అనేది పోస్టింగ్ ఇస్తారు. ఇది 2012. సో నెక్స్ట్ 2026లో ఎలా రాబోతుంది? 2026 అనేది ఖచ్చితంగా మార్కులు చేర్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. అక్కడ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది కదా, దాంట్లో రీప్లేస్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎన్ని మార్కులకు ఉండొచ్చు? 100% 200 మార్క్స్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఆ క్వాలిఫైయింగ్ నేచర్ ఎలా ఉంటుందంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40% అంటే 80 మార్క్స్ రావాలి. బీసీ చూసుకున్నట్లయితే 35% 70 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 30% అంటే 60 మార్క్స్ రావాలి. సో ఇది ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఇది క్వాలిఫైయింగ్ అయిపోయిన తర్వాత మెన్ అండ్ ఉమెన్కి కలిపి ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ ఏంటి? పిఎంటీ, పీఈటీ. ఈ పిఎంటీ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. హైట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, ఉమెన్ హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు. ఈ 4 వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కింద వస్తుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే 2012లో ఇవి ఉన్నాయి కదా, ఈ 5కి రీప్లేస్గా ఈ 3 ఉంటాయి. ఏడిది? ఫస్ట్ 1600 మీటర్స్ ఒకటి, రెండోది 100 మీటర్స్ ఉంటుంది, 3 వచ్చేసి లాంగ్ జంప్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి 1600 మీటర్స్ మాత్రం కంపల్సరీ క్వాలిఫై కావాలి, యాక్యురేట్గా 100% క్వాలిఫై కావాలి. ఈ రెండిట్లో ఈ 100 మీటర్స్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. సో కంపల్సరీ 1600 మీటర్స్ కంపల్సరీ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు క్వాలిఫై కావాలి. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, అదే మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందో, సో మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎన్ని మార్కులకు ఉంటుంది? 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ సేమ్ దీనికి ఎలా ఉంటుంది, దీనికి అలానే ఉంటుంది. కాకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ కట్ ఆఫ్ వస్తుంది అనమాట. ఈ 200 మార్కులకు వచ్చేదే కట్ ఆఫ్ అనేది ఇస్తారు. ఇది సెలక్షన్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ సిలబస్ అండ్ వెయిటేజ్ చూద్దాం. ఎగ్జామ్ సిలబస్ అనేది చూసుకున్నట్లయితే 2012లో న్యూమరికల్ ఎబిలిటీ 25 మార్క్స్కి, రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్కి, అలాగే ఏపీ హిస్టరీ అండ్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే 15 మార్క్స్కి, సివిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 15 మార్క్స్కి, అలాగే జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే 20 మార్క్స్ అనమాట. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో ఇది 100 మార్క్స్కి వచ్చేసి 2012 నోటిఫికేషన్. దీంట్లో ఈ 2012 నోటిఫికేషన్లో 50% వచ్చేసి మ్యాథ్స్ మీద ఇచ్చారు. 50% మ్యాథ్స్ మీద ఇచ్చారు. రిమైనింగ్ 50% వచ్చేసి జిఎస్ మీద ఇచ్చారన్నమాట. సేమ్ అదేవిధంగా 2026లో కూడా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఈ న్యూమరికల్ ఎబిలిటీ ఇంటూ 2 వేసుకోవడం. మనం ఇది 100 మార్క్స్కి కండక్ట్ చేశారు కాబట్టి ఇది ఇక్కడ 2026లో 200 మార్క్స్ కదా కండక్ట్ చేసేది. సో న్యూమరికల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే ఇంటూ 2 100 మార్క్స్ 50 మార్క్స్, అలాగే ఇంటూ 2 వేసుకున్నట్లయితే రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. అంటే ఈ రెండు కలిపి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే దీంట్లో ఏపీ హిస్టరీ అండ్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే 30 మార్క్స్కి ఉంటుంది. సివిక్స్ అంటే పాలిటీ అండ్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే 30 మార్క్స్కి ఉంటుంది. దీంట్లోనే సివిక్స్లోనే ఎకానమీ కూడా ఉంటుంది లైట్గా. జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే ఇంటూ 2 40 మార్క్స్కి ఉంటుంది అనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి 2026లో 200 మార్క్స్ అనేది ఈ విధంగా ఉండొచ్చు. లేదా ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది మనకేంటిది, ఇండియన్ హిస్టరీ ఒకటి మిస్ అయింది, ఇండియన్ జాగ్రఫీ ఒకటి మిస్ అయింది, అలాగే ఇంగ్లీష్ అనేది మిస్ అయింది. సో వీటికి రీప్లేస్గా ఆ విధంగానే ఇవ్వచ్చు, లేదా మనం చెప్పినట్టుగా ఇంటూ 2 వేసేసుకొని ఈ విధంగానే కూడా రావచ్చు. సో ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారనేది మాత్రం సో ఈ 3 సబ్జెక్టులు ఇంక్లూడ్ చేయొచ్చు, ఎక్స్క్లూడ్ చేయొచ్చు. సో మీరు మొత్తం చదువుకోండి, ఏ విధంగానే కావచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే అనేది మనం ప్రిడిక్ట్ అనేది చేయలేము. సో రేపు రాబోయే నోటిఫికేషన్లో దానిలో చూసి మళ్ళీ ఒక వీడియో అనేది ఎగ్జామ్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది క్లియర్ కట్గానే తెలుసుకుందాం. బట్ ఈ విధంగా మాత్రం చదువుకోండి. ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీలోనే ఆల్మోస్ట్ చాలా వరకు ఏపీ హిస్టరీ కూడా కవర్ చేసుకుంటూ, అలాగే ఏపీ జాగ్రఫీ చదివేటప్పుడు ఇండియన్ జాగ్రఫీ కూడా 2 కవర్ చేసుకుంటూ చదువుకోండి. ఈ 2 కాబట్టి మిస్ అయింది, ఈ 2 ఎక్స్ట్రాగా చదువుకోండి. సో ఎట్లా ఇచ్చినా కానీ మనం ఎగ్జామ్ రాయగలుగుతాం. సో ఇది దీనికి సంబంధించి దీంట్లో మనం
ఈ మొత్తం 2012 కావచ్చు, 2026 కావచ్చు, ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే బోర్డు మాత్రం ఏపీపీఎస్సీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అనమాట. నాట్ ఓన్లీ ఇది ఎక్సైజ్ బోర్డు అనేది సపరేట్గా ఏం లేదు, అలాగే ఇది ఎస్ఎల్పిఆర్బై బోర్డు ఉంది కదా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. సో దానికి సంబంధించి కూడా బోర్డు అనేది ఏం పెట్టలేదు, దీనికి సపరేట్గా ఏపీపీఎస్సీ బోర్డే పెడుతుంది. చూసుకున్నట్లయితే లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది ఎలా ఉండేది, 2012లో 80:20 ఉండేది. బట్ 2026లో ఎలా ఉంటుందంటే 100% జియో వచ్చిందండి. 95% అనమాట. అంటే 95% వచ్చేసి లోకల్ వాళ్ళకి, 5% వచ్చేసి నాన్ లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. రీసెంట్గా వచ్చిన జియో అనమాట ఇది. ఇక్కడ మనకి 2012 కానీ 26లో కానీ మార్పులు చేర్పులు జరిగేది ఏమైనా ఉందంటే, ఒకటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ 10th ఇచ్చినారు, కంపల్సరీగా ఇంటర్ ఉంటుంది. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే 2012లో 30 వరకే లాస్ట్ ఉంది ఓసీ కేటగిరీకి. సో ఇక్కడ ఒక 2 years అనేది ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇక చూసుకున్నట్లయితే ఉమెన్ వెయిట్ వచ్చేసి 5 kg అనేది రెడ్యూస్ ఉంటుంది. ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్గా రీప్లేస్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ ఎన్ని మార్కులకి, అది 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈవెంట్స్ కూడా 5 ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కంపల్సరీ మన పోలీస్ కానిస్టేబుల్ దాని మంచి ఈవెంట్స్ ఉన్నాయి కదా, అదే మాదిరి ఉంటాయి. ఇక ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2012లో సింగిల్ బేస్డ్ ఎగ్జామ్ ఉన్నది. మన 2026లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపు రాబోయే ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఓవరాల్గా ఈ విధంగా ఉండొచ్చు. సో మనం ఒక ఎగ్జామ్ అనేది ప్రిడిక్ట్ చేయలేము, కాకుండా మనకి ఎక్స్ట్రా ఏ సబ్జెక్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ వైజ్ చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇంగ్లీష్, ఈ 3 అనేది ఎక్స్ట్రా అనమాట. సో వీటితో పాటు ఈ 3 కూడా మీరు ఎక్స్ట్రాగా చదువుకోండి. సో ఈ విధంగా వచ్చినా కానీ, ఆ విధంగా ఎట్లా వచ్చినా కానీ ఎగ్జామ్ అనేది మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు. నేను చెప్పే అడ్వైజ్ అండి ఇది. యూనిఫామ్ వేసుకోవాలని ఉండే వాళ్ళకి సో ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే యూనిఫామ్ వేసుకోవాలనే ఆలోచన ఉన్నా కానీ, కాకుంటే హైట్ ఉండలేరనమాట. సో 167.6 ఉండాలి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. బట్ ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్కి ఒక మంచి వరం అండి, 165 సెంటీమీటర్సే, అంటే దాదాపు 2.6 సెంటీమీటర్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎవరికైనా కానీ యూనిఫామ్ వేసుకోవాలనే వాళ్ళకనేది ఇది ఒక మంచి ఛాయిస్ అనేది. ఖచ్చితంగా దీన్ని టార్గెట్ చేసుకొని 100%గా చదువుకోండి, జాబ్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది, దాంట్లో డౌటే లేదు. 100% మన లక్ష్యం అనేది ఒక్కదాని మీద లక్ష్యమని పెట్టుకొని చదివినామంటే 100% జాబ్ వస్తుంది. 2 పడవల మీద పెట్టినామంటే ఏది లేకుండా పోయి మనం మునిగిపోతాం అనమాట. అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ యూనిఫామ్ కావాలి, బట్ హైట్ లేము, 165 ఉన్నాము. సో దీనికి ఎలిజిబుల్ మీరు ఖచ్చితంగా దీన్ని టార్గెట్ చేసుకుని 400 పోస్టులు అంటే కొంచెం తక్కువే అయినా కానీ కాంపిటీషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి వాళ్ళు ఉంటారు అభ్యర్థులు, వాళ్ళు కూడా దీనికి అప్లై చేస్తారు. సో వాళ్ళ యొక్క పోటీ ఉంటుంది, సపరేట్గా మీరు ఉంటారు. సో మీరు అందరూ కలిపి దీనికి అప్లై చేసినప్పుడు పోటీ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ దీన్ని టార్గెట్ చేసుకుంటూ మీరు చదువుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో కంటెంట్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.